ఇండికేటర్ లేదు, ఏం లేదు, ఎక్కడంటే అక్కడ వచ్చేస్తున్నారు జనాలు. యూత్ కొంచెం ఎంకరేజ్ చేశారు, సో ఇన్స్పైర్ చేశారు, సో ఇంట్రొడ్యూస్ చేశారు. వెళ్తూ వెళ్తూ మనం టీ కోసం ఆపాను. టీ కోసం ఆపిన తర్వాత ఇక్కడ ఉన్న యూత్ మనకు కొంచెం ఎంకరేజ్ చేశారు, సో ఇన్స్పైర్ చేశారు, సో ఇంట్రొడ్యూస్ చేశారు. సింగిల్ ఓకే. పుష్ప, దిస్ పుష్ప, దిస్ విశ్వ, ఓకే. నివాస్, అభిషేక్, కవినేష్, సూర్య, సంజయ్, గోపీనాథ్, సెల్వా, విశ్వ, నాట్ పుష్ప, రోలెక్స్. యువర్ నేమ్? యువాస్. ఓకే, సో నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ గైస్. From Mehboob Nagar. Brother, come here. brother. Just do one thing, no? Like this. Video. Say hi. This type. Right. All guys are come. పోరా నల్ల వాంగిరా. లైక్ షేర్ కమెంట్. ఓకే, థ్యాంక్ యూ. సో టీ కోసం ఆపాను. సో పిల్లలు కొంచెం అల్లరి చేశారు, బట్ వాళ్ళ ఏజ్ అది. వీఆర్ మూవింగ్ టు ఒక చిన్న టెంపుల్ ఆన్ ది వేలోనే ఒక టెంపుల్ ఉందంట, అది కూడా సజెస్ట్ చేశారు అన్న. ఎందుకంటే మనం వెళ్ళేప్పుడు టెంపుల్ ఓపెన్ కావడానికి టైం 4. సో మధ్యలో ఒక టెంపుల్ ఉంది, అది మీరు బయట నుంచి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బాగుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ ఉంటుందంట తంజావూరు చోళా టెంపుల్ది. సో అక్కడికి వెళ్దాం ఫస్ట్. ఆ టెంపుల్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి కదా, సో అవి కంప్లీట్ చేసుకుందాం. సో నేషనల్ హైవే 36. సో రోడ్ మొత్తం ఆఫ్ రోడింగ్ ఉన్నాయి. సో ఆఫ్ రోడింగ్ రోడ్స్ ఉన్నందుకు ఏమైందంటే టోటల్ నేను దాదాపు ఒక 5-6 కిలోమీటర్ ఇలాగనే డ్రైవ్ చూస్తున్నాను. మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది. సో గుంతలు చాలా ఉన్నాయి. సో గుంతలు చాలా ఉన్నప్పుడు మనం ఆఫ్ రోడింగ్ టైంలో ఇలాంటి డ్రైవింగ్ ఉంటుంది హిమాలయన్ పైన, ఎందుకంటే సేఫ్టీగా ఉంటుంది మనకు కూడా. సో బ్యాక్ బో లాంటి ఇబ్బంది అండ్ బాడీ పెయిన్స్ కూడా రావు. అరే కారోడ్ అరే వచ్చేస్తాం. ఓకే, డన్. సో ఇండికేటర్ లేదు, ఏం లేదు, ఎక్కడంటే అక్కడ వచ్చేస్తున్నారు జనాలు. సో ఫైనలీ హైవే స్టార్ట్ అయింది. సో ఈ హైవే కూడా ఎంతసేపు ఉంటుందో తెలియదు, బట్ ఉన్నంతసేపు ఎంజాయ్ చేద్దాం. సో ఫైనల్గా హైవే రోడ్ స్టార్ట్ అయింది. సో రోడ్ మాత్రం మస్తున్నాయి, హైవే కానీ ఆఫ్ రోడింగ్ కానీ మస్తు అనిపిస్తుంది డ్రైవ్ చేయడానికి. సో ఒక చెయ్యి ఎందుకు తీసానంటే సో గూగుల్ మ్యాప్ ఆపరేట్ చేయడానికి. అండ్ ప్రాబ్లం చెప్పాను కదా, సో గోప్రో ఇలా పవర్ బ్యాంక్లో వైర్ పెట్టేసి ఇక్కడ కనెక్ట్ చేశాను ఛార్జింగ్. అండ్ ఛార్జింగ్ చేసి వ్లాగ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఒక బ్యాటరీ డ్యామేజ్ అయిపోయింది. సో దానివల్ల ఇలాంటి స్టంట్స్ చేయాల్సి వస్తున్నాయి. సో ఎనీవే మనం హైవే మీద ఉన్నాం, నేషనల్ హైవే 36 బెస్ట్ హైవే. ఎందుకంటే జస్ట్ రీసెంట్గా ఓపెన్ చేశాను అనుకుంటున్నా, ఎందుకంటే ఫ్రెష్ ఉన్నాయి. అసలు ముద్దు పెట్టాల్సి అనిపిస్తుంది అలా హైవే ఉంది. అసలు ఏడా గుంత అసలు చిన్నది లేదు, బట్ మధ్యలో ఉన్న ప్యాచ్ మాత్రం ఆఫ్ రోడింగ్ వాళ్ళకైతే మస్తు ఉంది. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. తంజావూరు చోళాస్ కట్టిన టెంపుల్ ఇది కూడా. సో ఆడికి వచ్చేసాం మనం. ఇప్పుడు ఎంట్రన్స్ వచ్చేసి ఈ నుంచి ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. సో పార్కింగ్ కూడా ఉంది. టెంపుల్ పేరు వచ్చేసి గంగై
గంగైకొండ. సో గంగైకొండ ఇట్స్ ద లోకల్స్ అంటారు ఇక్కడ. సో గంగని ఉత్తరప్రదేశ్ సైడ్ నుంచి గంగని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించారు. సో అలా సో ఆ తర్వాత ఈ గుడి పేరే వచ్చేసింది గంగైకొండ. సో గంగైకొండ టెంపుల్ సేమ్ కాపీ. సో మనం తంజావూరు వెళ్తున్నాం కదా చోళా టెంపుల్. సో చోళా టెంపుల్ సేమ్ కాపీ, సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది ఇలా. సో చోళాస్ డెన్సిటీ ఆర్ చోళాస్ క్రియేటివిటీ, సో కల్చర్ మొత్తం ఇక్కడ కనిపిస్తాం, మనకు చూపిస్తాం. సో తంజావూరు మనం వెళ్ళే ముందు, తంజావూరు కన్నా ముందు మనం ఇక్కడికి వచ్చాం గంగైకొండ టెంపుల్కి. సో గంగైకొండ టెంపుల్ వచ్చేసి హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో ఇలా టోటల్ చోళా టెంపుల్స్ ఉన్న ప్రతి ఒక్క మూమెంట్స్ మనం చూసుకోవచ్చు. సో వెనకాల చూస్తున్నాం కదా, సో వండర్ఫుల్ శైలిగా అనిపిస్తుంది. చూడండి బయటలో కూడా మీకు నంది ఉన్నారు. సో అది కూడా చూపిస్తాం. సో జస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి. సో చాలా పీస్ఫుల్ అయిన ప్లేస్ ఉంది. సో వచ్చి దర్శనం తీసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళడానికి లోపల ఫోన్ అలౌ లేదు. సో లోపలికి వెళ్ళి దర్శనం తీసుకొని మనం డైరెక్ట్ వెళ్ళాలి. సో వెళ్తున్నాం మనం లోపలికి. సో అప్పుడు కొన్ని సరౌండింగ్ ప్లేస్ తీసాను. సో ఆ ప్లేస్ చూడండి. చోళా టెంపుల్కి వచ్చిన తర్వాత మాత్రం మనకు ద్రావిడ శైలి కనిపిస్తుంది. సో ద్రావిడ ఆర్కిటెక్చర్ చాలా చాలా అద్భుతాలు చేస్తూ ఉన్నాయి. అండ్ చోళా టెంపుల్ ఎంపైర్ చాలా పెద్దది. యాక్చువల్లీ శ్రీలంక వరకు చోళా టెంపుల్స్ శైలి మనకు కనిపిస్తుంది. ఈవెన్ సింగపూర్లో కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయంట. వియత్నాంలో కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయంట. వియత్నాంలో కూడా ద్రావిడ శైలి మనకు కనిపిస్తుంది. చోళా టెంపుల్ వాళ్ళ స్ట్రక్చర్ మనం అలా చూడగలుగుతాం. సో అలాంటి చోళా టెంపుల్స్ అండ్ చోళా డెన్సిటీ మొత్తం. సో ఇంతకుముందు మనం లాస్ట్ బ్లాగ్లో చూసాము కాకతీయ టెంపుల్స్లో. సో కాకతీయ డెన్సిటీ, సో తర్వాత సన్ టెంపుల్ కోనార్క్, ఆ తర్వాత మళ్ళీ పాల్వాజ్ డెన్సిటీ. సో ఈ అన్ని రాజవంశాలు ఉన్న వాళ్ళ గుడులు చూసాము. సో ఇప్పుడు మనము చోళా రాజవంశంలో చేసిన ఈ గుడి చూస్తున్నాము. సో అద్భుతమైన విశాలమైన ప్లేస్లో ఉన్న గుడి ఇది. సో కంపల్సరీ విజిట్ చేయాలి అండ్ కంపల్సరీ రావాలి. అలాంటి ప్లేస్ ఉంది. ఉన్నదే ఇంత స్పేస్, అందులో బస్సులు ట్రక్కులు అంతా పోతే ఏడవుతుందో వాడవని ఒక అందులో నుంచి మనకు ప్లేస్ లేకుండా అసలు మినీ కార్ లాగా అయిపోయింది మన బైక్. తమిళ్ తిడుతున్నారా పొగుడుతున్నారా అర్థమైతే లేదు. బాబా మొత్తం పూలు మొత్తం జామ్ అయిపోయింది. ఎట్లా పోవాలి ఇప్పుడు? వీడు ఒక టెంపో పోతున్నాడు, వాడు పోతే ఇంకా మొత్తం జామ్ అయిపోతుంది. ఒక లైన్ పోవాలి, ఒక లైన్ రావాలి, కానీ ఒకే లైన్లో అంతర్ వస్తే కష్టమే. ఇంకా ట్రై చేద్దాం, రిస్క్ తీసుకున్నా. రైట్, ఒక్కడైతే పాస్ అవుట్ అయింది. ఇక ఈ లైన్ వచ్చిన తర్వాత ఇంకా క్లియర్ అయిపోతుంది. రాండి అంకుల్. बाइक राइड 15 दिन हो गए. ये एक ही रोड है क्या? ये एक ही रोड है ऐसा? दूसरा वाला रोड नहीं है? वो ब्रिज का काम चालू है क्या? तंजावुर हाँ. चोला टेम्पल. हाँ चोला टेम्पल. हाँ वो रोड बंद है क्या? हाँ बहुत टाइम हो गया, ट्रैफिक जाम था इधर. ओके थैंक यू.
సో ఫైనల్గా మనం టెంపుల్కి అయితే వచ్చేసాము. సో బ్యాక్ సైడ్లో ఉన్న మనకు యాక్చువల్లీ సో మెయిన్ గేట్ ముందర ఉంది. సో మెయిన్ గేట్కి వెళ్ళాలి, మెయిన్ గేట్లో బైక్ పార్క్ చేయాలి, లోపలికి వెళ్ళాలి. సో మాట సండే ఈరోజు, అందుకే చాలా రష్ ఉన్నట్టుంది. సో దగ్గరలో ఏదైనా పార్క్ చేసేటాం. గేట్ ఇడ ఉందంటే ఈయన పార్క్ చేసేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. రైట్, ఈయన పార్క్ చేద్దాం. సో సౌత్ ఇండియన్ ఫుడ్ మస్త్ సూపర్ అనిపించినాయి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత తిన్నాను సౌత్ ఇండియన్ ఫుడ్. సో అన్న హోటల్లో పేరు ఉమ్మల్గా పేరు సురేష్. సురేష్ సో కొంచెం కొంచెం తమిళ్ మాట్లాడగలుగుతా. సాపడియా, కరెక్ట్ సాపడియా. ఉమ్మల్గా పేరు సురేష్ అండ్ సంథింగ్ సూర్య. ఓకే, సో సూర్య హోటల్ ఉంటుంది జస్ట్ ఆపోజిట్ సైడ్. హోటల్ సూర్య, సో జస్ట్ హోటల్ ఆపోజిట్లో ఉంటుంది. సో టేస్ట్ మాత్రం అదిరిపోయింది. రైస్, సాంబార్ అండ్ క్యారెట్ అను క్యారెట్ తో క్యారెట్ తుర్కా. సో మస్త్ అనిపించింది టేస్ట్. సో థ్యాంక్ యూ అన్న. అండ్ క్యాష్ లేకపోయినా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకున్నారు, కొద్దిగా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఇక్కడ